ప్రైజ్ ద లార్డ్. అనుదిన దేవుని వాక్యము. క్రీస్తునందు ప్రియమైన సహోదరి సహోదరులకు మన సియోను మందిర్ పక్షంగా హృదయపూర్వకమైన వందనాలు, శుభాలు తెలియపరుస్తూ ఉన్నాను. యెహోవా తన ప్రజలకు బలముననుగ్రహించును. యెహోవా తన ప్రజలకు సమాధానము కలుగచేసి వారిని ఆశీర్వదించును. కీర్తనల గ్రంథం 29వ అధ్యాయము 11వ వచనం. ప్రియమైన దేవుని బిడ్డలారా, మన ప్రభువైన యేసుక్రీస్తు వారు ఆయన యందు విశ్వాసముంచినటువంటి ఆయన ప్రజలకు బలమును అనుగ్రహించును అని దేవుడు సెలవిస్తూ ఉన్నాడు. మన దైనందిన జీవితాలలో మనం అనేక రకాలైనటువంటి బలహీనతలు, అసమాధానం, శోధనల గుండా ప్రయాణము చేస్తూ ఉంటున్నప్పుడు దేవుడు మనకు బలమును అనుగ్రహించి, మనకు సమాధానము అనుగ్రహించి మనలను ఆశీర్వదించుటకు సర్వశక్తి కలిగిన దేవుడై ఉన్నాడు. ఆయన అనుగ్రహించేటువంటి బలమును మనం పొందుకొనవలెను అనగా దేవుని వాక్యం ఈ విధంగా సెలవిస్తూ ఉంది. యెహోవా కొరకు ఎదురు చూచువారు నూతనమైన బలం పొందుతారు అని దేవుని వాక్యం సెలవిస్తుంది. ఈ ఉదయకాలం దేవుని వాక్యాన్ని వింటున్న నా ప్రియ సహోదరి సహోదరుడా, నీ జీవితంలో దేవుడు అనుగ్రహించేటువంటి బలాన్ని నీవు అనుభవించవలెను అనగా సర్వశక్తి కలిగినటువంటి దేవుడు, విశ్వాసమునకు కర్తయు దానిని కొనసాగించువాడైన ప్రభువు వైపు మనము చూచినప్పుడు ఆయన యందలి బలాన్ని దేవుడు మనకు అనుగ్రహిస్తాను అని వాగ్దానం ఇచ్చుచున్నారు. అదే రీతిగా మన దైనందిన జీవితాలలో మరి అసమాధానకరమైన జీవితం, వేదనకరమైన జీవితం, కలవరము, దుఃఖములతో మనం జీవిస్తూ ఉండగా ఓ సమాధానకరమైన జీవితం ప్రభువు మనకు అనుగ్రహించున్నట్లుగా దేవుని వాక్యం ఈ విధంగా సెలవిస్తూ ఉంది. ఆయనతో సహవాసము చేసిన ఎడల మనకు సమాధానము కలుగును అని దేవుని వాక్యం సెలవిస్తుంది. ఈ లోక స్నేహం, ఈ లోక సహవాసం మనకు ఉన్నటువంటి సమాధానాన్ని మనకు దూరం చేస్తూ ఉంది. సర్వశక్తి కలిగిన దేవునితో మనం సహవాసం చేసినప్పుడు దేవుడు అనుగ్రహించే శాంతి, సమాధానం నిశ్చయంగా మనం అనుభవించగలుగుతాం. అదే రీతిగా దేవుని వాక్యం సెలవిస్తుంది, పిన్నలనేమి పెద్దలనేమి తన యందు భయభక్తులు గల వారందరినీ నేను ఆశీర్వదిస్తానని ప్రభువు సెలవిస్తున్నాడు. పరలోకమందున్న దేవుని యొక్క ఆశీర్వాదం మనం అనుభవించవలెను అనగా సర్వశక్తి కలిగిన దేవుని యందు మనం భయభక్తులు కలిగి జీవించుచున్నప్పుడు ఆయన ప్రతి ఒక్కరిని, ఆయన యందు భయభక్తులు గల వారందరినీ ఆశీర్వదించుటకు సమర్థుడైన దేవుడు. కనుక ఈ ఉదయకాలం యెహోవా యందలి బలము, యెహోవా యందలి సమాధానం అనుభవించి ఆయన యొక్క ఆశీర్వాదం పొందునట్లుగా ఆయన వైపు చూస్తూ, ఆయనతో సహవాసం చేస్తూ, ఆయన యందు భయభక్తులు కలిగి జీవించున్నట్లుగా ప్రభువు మనని నడిపించునుగాక. అట్టి బలమును, సమాధానమును, ఆశీర్వాదమును నిశ్చయముగా దేవుడు మనకు అనుగ్రహించునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. సర్వశక్తి కలిగిన దేవుడా, మహోన్నతుడానికి స్తోత్రం. ఈ లోకం వైపు చూచిన వారందరూ ఎంతో బలహీనులయ్యారు. నీ వైపు చూచిన వారు నూతనమైన బలం పొందుకున్నట్లుగా మేము లేఖనాల్లో చూస్తూ ఉంటున్నాం. నీ బలాన్ని, మీరు అనుగ్రహించే సమాధానాన్ని, మీరు అనుగ్రహించే ఆశీర్వాదాన్ని మేము అనుభవించున్నట్లుగా మాకు సహాయము దయచేయమని మీ అందరి భయభక్తులు కలిగి మీతో సహవాసము చేయుచు తండ్రి, అయా ప్రభు, విశ్వాసమునకు కర్తయు దాన్ని కొనసాగించువాడవైన నీ వైపు చూస్తూ నడిచే భాగ్యం మా అందరికీ దయచేయమని యేసు నామం పేరట ఈ ప్రార్థన మీకు సమర్పించి వేడుకుంటున్నాను తండ్రి. ఆమెన్, ఆమెన్. మీ అందరికీ నా హృదయపూర్వకమైన వందనాలు. అందరికీ ప్రైజ్ ద లార్డ్.
ప్రభువు మిమ్ములను మీ కుటుంబాలను సమృద్ధిగా దీవించి ఆశీర్వదించునుగాక. ఆమెన్, ఆమెన్,